మరి కొల్లి సుధమ్మ గారు ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి స్తోత్రాలండి. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నానండి. వచ్చిన సంఘం అంతటికి యేసు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిపిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన దినాలన్నిట నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నీ కృపా కనికరాలు మాపై చూపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. ఈ జూన్ మాసమంతా నీ రెక్కల చాటును భద్రపరిచారు. ఈ ఆఖరి విశ్రాంతి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ రీతిగా సంఘములో కూడుకొని నీ పరిశుద్ధ మందిరములో నిన్ను ఆరాధించి, నిన్ను ఘనపరిచి, నిన్ను స్తుతించి, నిన్ను కీర్తించే భాగ్యాన్ని అల్పులమైనటువంటి మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. ఎంతోమందికి లేని ధన్యత ప్రభా మాకు అనుగ్రహించారు తండ్రి. నీకు స్తోత్రాలు. అల్పులము, దౌర్భాగ్యులం ప్రభా, ఎందుకు పనికిరాని వారమైనటువంటి మాకు ఈ ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా నీకు వందనాలయ్యా. ఈ దినం ప్రభా ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో ప్రభా జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాల్లో నీ సన్నిధి ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా నేను స్తుతిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా నాయనా నీకు వందనాలు తండ్రి. పునరుద్ధానుడా నీకే స్తోత్రాలు. సజీవుడవైన మా తండ్రి నీకే స్తోత్రాలు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయవాడా నీకే స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా నీకే స్తోత్రాలు. జాలి కలిగిన మా దేవా నీకే స్తోత్రాలు. కనికర సంపన్నుడవైన మా తండ్రి నీకే స్తోత్రాలు. మా పైన ఆయన దినదినము నూతనమైన వాత్సల్యము చూపుచున్న తండ్రి నీకే స్తోత్రాలు నాయన. నీకు వందనాలు. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపి నేను పిలుస్తున్నాను అని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రాలు. నీ మాటకు నాయన మేము లోబడి ప్రభా నీ రెక్కల దగ్గరకు వచ్చి ప్రభా నా తండ్రి మేము సేద తీర్చుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. దేన మనసు కలిగి ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి నిన్ను స్తుతించి, నిన్ను మహింపరిచి, నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. దయగలిగిన దేవా మా సంఘాన్ని, మా సంఘ కాపర్లను దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ కృపా కార్యాలు బిడ్డల పట్ల, కుటుంబాల పట్ల చేసినందుకై నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు. ఆరోగ్య బలములు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. జాన్సనయ్య గారిని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. అమ్మగారిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. ఇరువురు వృద్ధాప్యంలో ఉంటుండగా నీ కాపుదల, నీ భద్రత అనుగ్రహిస్తూ ప్రభా సేవా పరిచర్యలో నీ కాపుదల అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఆయా స్థలాల్లో బిడ్డలు ఉంటుండగా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పాల్మార్కయ్య గారిని దీవించండి, అమ్మగారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ దాసునికి, దాసురాలకు కావలసిన ఆరోగ్య బలములు దయచేయండి తండ్రి. శక్తిని దయచేయండి. నీ కృపనిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. వారి సేవా పరిచర్యల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు. పెద్ద కుమారుడిని, కోడల్ని దీవించి ప్రభా ఇచ్చిన బిడ్డలను స్తుతిస్తున్నాం ప్రభా. మనవరాలను బట్టి, మనవడిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. కుటుంబంలో ఇచ్చిన సంతోషం, ఆనందాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. మీరు చేసిన మేలు, ఉపకారాలను బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. చిన్న కుమారుని దీవించండి. బిడ్డ చేయుచున్న పరిచర్యను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా సంఘాన్ని దీవించండి ప్రభా. మా సంఘ పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘ కార్యక్రమాలని అభివృద్ధి పరచండి దేవా. నీకే స్తోత్రాలు. సంఘములో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని సెలవిచ్చారు దేవా. నీకే స్తోత్రాలు. ఐక్యత కలిగిన పరిస్థితులు మా సంఘములో నెలకొల్పబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీ ఆత్మ సంచారం ఈ సంఘములో ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు. సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. నీ
ప్రేమ కలిగి ప్రభా ఈ సంఘమంతా ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. దయగలిగిన దేవా, మా సంఘములో ప్రభా ఎవరి బిడ్డలు నీట్ ఎగ్జామ్ రాసి ఉన్నారు ప్రభా, వారికి మంచి ఉత్తీర్ణత నాయన, మంచి విజయాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంకా అనేకమైన బిడ్డలు ప్రభా పీజీ నీట్ ఎగ్జామ్కి సిద్ధపడుతున్నారు తండ్రి. నీకు వందనాలు. వారికి నాయన ప్రతి బిడ్డకు అవకాశాలు అనుగ్రహించి తండ్రి, మంచిగా ఎగ్జామ్ రాసిన ఆయన మంచి ఉత్తీర్ణత పొంది ప్రభా వారి భవిష్యత్తు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘ కాపర్లు చేయుచున్న ప్రార్థనలు బిడ్డలకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచి ప్రభా మంచి విజయాలు బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. మా సంఘములో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మరియద లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నాయన. రాఘవమ్మ గారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మల్లికాంబ గారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. బేబీ గారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. వారికి నీ కృపాక్షేమాలు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. వేదాంత బాబు గారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీ దాసులు నాయన బలహీన పరిస్థితిలో ఉన్నారు తండ్రి. ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాము. నీ దాసునిలో ఉన్న బలహీనతను ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నీకే స్తోత్రాలు. సిస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా నీకు వందనాలు. లిల్లీ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీ దాసరాల పట్ల నీ కృపా కనికరాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. దయగలిగిన దేవా బిడ్డను లేవనెత్తండి తండ్రి. నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రాలు నాయన. ఆ కుటుంబంలో నెమ్మది ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా మా సంఘములో అనేకమైన బిడ్డలు ప్రభా వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభా. గృహానికే పరిమితమై ఉండుంటుడుగా ప్రభా నా తండ్రి బిడ్డలను ప్రత్యేకముగా దీవించండి. సుఖ జీవనముతో గడి సంవత్సరాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా సంఘములో ప్రభా నా తండ్రి వారి ప్రియులను పోగొట్టుకొని ఉన్నటువంటి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీకు వందనాలు. ఆ కుటుంబాల్లో నీ దీవెన, ఆదరణ, ఓదార్పు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. రజనీ ప్రమేల్ గారిని మరి వారి భర్త గారు నాయన నా తండ్రి ఐజక్ బాబు గారు మీ సన్నిధిలో ఉన్నారు తండ్రి. నాయన మీరు పిలుచుకున్న పిలుపుని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ఆ కుటుంబంలో నెమ్మది దయచేయండి, నీ దీవెన అనుగ్రహించండి, ఆదరణ దయచేయండి, ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. అదే పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభా నాయన కుటుంబాల్లో నీ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా నేను స్తుతిస్తున్నాము తండ్రి. కనికరమ కలిగిన దేవా నేను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా ఒంటరితనములో ప్రభా నా తండ్రి మేము భయపడిన వారిగా కాకుండా నా తండ్రి నాయన మేము ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభా నీ వాక్య ధ్యానములోను, ప్రార్థనా జీవితంలోను, విశ్వాస జీవితంలో నాయన నా తండ్రి మేము నిరాశపడినటువంటి వారిగా ఉండకుండా నా తండ్రి మమ్మలను ధైర్యపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానించుకునే వారిగా చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా తలంపుల్లో కానీ మా ఊహల్లో కానీ నాయన నా తండ్రి ఎలాంటి పరిస్థితులు మమ్మలను వెంటాడినప్పటికీ ప్రభా నీ వాక్య ధ్యానములు నిలకడగలిగిన వారిగా చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. యెహోషువతో మాట్లాడారు. ఈ ఆజ్ఞలు నువ్వు గైకొన్నప్పుడు నీవు చక్కగా ప్రవర్తిస్తావని యెహోషువతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. ఈ వాక్య ధ్యానమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని సెలవిచ్చారు దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. నీ మందిరములో ఉన్నప్పుడు మాత్రమే మేము ప్రార్థన చేసేవారిగా కాకుండా, నీ మందిరములో ఉన్నప్పుడే వాక్యములో ధ్యానములో ఉండేవారిగా కాకుండా, మా ఒంటరితనములో కూడా నా తండ్రి మేము నీ వాక్యాన్ని ధ్యానించుకునే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ లోకములో ప్రభా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నా తండ్రి వీటి వైపు మేము పరుగులెత్తకుండా నా తండ్రి నీ వైపు నా తండ్రి మీరు మా కొరకు ఉంచబడినటువంటి పరుగు పందెములు ఓపికతో పరిగెత్తే భాగ్యాన్ని ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. దయగలిగిన దేవా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని సెలవిచ్చారు దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. విశ్వాస జీవితము కలిగి ఈ లోకంలో మేమందరము బ్రతకడానికి సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చేవారిగా చేయండి. నీ నామానికి ఘనత తెచ్చేవారిగా చేయండి దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. నిన్ను కలిగిన బ్రతుకులు మాకు దయచేయమని
ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. నీకు అవమానకరమైన స్థితిలో మేము ఎవ్వరము ఉండకుండా నా తండ్రి, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు నీ నామమునికే చెల్లించే వారిగా మమ్మలను తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ సంఘంలో జరుగుతున్న పరిచర్యలను దీవించండి. స్త్రీల సమాజాన్ని దీవించండి ప్రభా. నూతనముగా ఎన్నుకొనబడినటువంటి స్త్రీల సమాజాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి పరిచర్యలు అభివృద్ధి పరచండి దేవా. నీకే స్తోత్రాలు. చంటి బిడ్డల పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసరాలకు మంచి ఆరోగ్య బలములను అనుగ్రహించి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు. దయగలిగిన దేవా, ఇంకా నాయన ఈ సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం ప్రభా నీ నామానికి మాత్రమే మహిమ కలుగునట్లు ప్రభా ఈ పరిచర్యలన్నిటినీ దీవించి ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మా గృహాల్లో, మా సంఘములో, మా నాయన, మా బిడ్డల జీవితాల్లో మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించు వాడిగా నాయన మీరు రుజువు చేసుకున్నందుకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి, నీ దాసులు ప్రభా నా తండ్రి ఈ సంఘం కొరకు మరి ఏర్పాటు చేసినటువంటి వాక్య లేఖనాల ద్వారా ప్రభా మా అందరితో నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని విని వాటిని ప్రభా మా హృదయంలో ధ్యానించుకుని భద్రము చేసుకొని ప్రభా నీకు ఇష్టలుగా బ్రతకడానికి మాకు సహాయము చేసి నడిపించమని, ఈ సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరిచి నాయన నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని అల్పురాలైన నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు క్రీస్తు వారి పేట మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం విందము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం నుండి 15వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ప్రియ సహోదరి ప్రేమ జాన్ గారు చదవలసిందిగా మనవి చేయించున్నాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాము. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మా మహాత్యము కలిగిన భీకరుడవు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేసుకోవడా. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారం వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసేది. దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు దేశములందరినీ మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును ముఖము చెన్నబోనట్లుగా సిగ్గే తగ్గి ఉన్నది. మేము మా దేవుడు యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితివి. అయితే ఆయన క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చాను. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతేమి. ఇశ్రాయేలులందరూ నీ ధర్మశాస్త్రము అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి కనుక నేను శపించదునని నీవు దాసుడగు మోషే ధర్మశాస్త్రమునందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించింది. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి మరి ఏ దేశంలోనూ అయితే మా మీదికి మాకు ఏలికగా ఉండు మా న్యాయాధిపతి అందరి మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చాను.
మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయుండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశాను. ప్రభువా, మా దేవ, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటేవి. మేమైతే పాపము చేసి చెడు నడతలను నడిచిన వారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం రెండవ వాక్యపట్నం విందాం మనం. రెండవ వాక్యపట్నము లూకాసు వార్త 6వ అధ్యాయం 20 నుండి 36 వచనాలు. లూకాసు వార్త 6వ అధ్యాయం 20 నుండి 36 వచనాలు సహోదరి జయభారతి గారు చదవలసిందిగా మనవి చేస్తున్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 20 వచనము నుండి 36 వచనము వరకు చదువుకున్నాను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడిదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తమును మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఇండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారెలారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుష్యులందరూ మిమ్మను కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పము. నీ పైబట్ట ఎత్తుకొని పోవు వానిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని యొద్ద దాని మరల అడగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలెనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయడి. మిమ్మను ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఇట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఇండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఇందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను
ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. వాక్య పఠనము చేయటానికి నాకు ఇచ్చిన తరుణమును బట్టి దైవజనులకు వందనములు చెల్లించుకొంచున్నాను. థ్యాంక్ యూ ఆల్. 3వ వాక్య పఠనము రోమాపత్రిక 6వ అధ్యాయం 4 నుండి 14 వచనాలు. రోమాపత్రిక 6వ అధ్యాయం 4 నుండి 14 వచనాలు సహోదరి మట్ట రాజకుమారి గారు చదవలసిందిగా మనవి చేయించున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. ముందుగా దేవదేవునికి వందనాలు. వాక్యం ఇచ్చిన అయ్యగారులకి ఇద్దరికి నా హృదయపూర్వకమైన వందనాలు. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందామండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడునో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమునందు ఆయన ఐక్యము గలవారై ఉండుము. ఏమనగా మనమికను పాపమునకు దోషలము కాకుంటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోటు చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిను కానీ ఆయన జీవించి చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుకుడి. మరియు మీ అవయములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపుకొడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనండి. మీ అవయమును నీతి సాధనముగా దేవునికి అప్పగించుడి. వీరి కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగా. ప్రార్థన చేయుదము. జనన మరణ జయశీల నరపాల జగతిని మార్చెడి శుభజ్వాల సర్వ సృష్టిని నీ మాట చేత సృజించి ఆశీర్వాదమునకు కారణభూతుడవైన దేవా నీకు వందనాలు. మీ పాదముల యొద్ద తలలు వంచి మ్రొక్కి మిమ్మను ఘనపరచి ఆరాధిస్తూ ఉన్నాం. మమ్మను స్వస్థపరచు దేవుడవు, సంకటములలో విశాలత కలుగ చేయువాడవు, సమాధిలో నుండి మా ప్రాణమును విమోచించువాడవు. 2024 సంవత్సరం 6వ నెల చివరి దినమున పునరుత్థాన దినమున మీ మందిరంలో మీ వాక్యము ధ్యానించుటకు మీరు మా ఎడల చూపిన మీ దయను బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునట్లు, మేము మీ విధేయత యందు వర్ధిల్లునట్లు కృప అనుగ్రహించుమని, మీ ఆశీర్వాదములలో శుభములలో రాణించుటకు దీవెనయమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
దయచేసి కూర్చోనండి. ప్రియమైన సంఘమా, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి ప్రేమ సమాధానములు మీకు కలుగును గాక. చదవబడిన వాక్య భాగములు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో దానియేలు దేవుని ఎదుట తన పితరుల దోషమును, తన దేశము యొక్క దోషమును ఒప్పుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి దానియేలులో ఏ తప్పైనా దొరుకుతుంది అని ఆ రాజ్యములో ఆయన్ను ద్వేషించిన వారు ఒక మాట అంటారు కదా, భూతద్దంలో పరీక్ష చేస్తా ఉన్నా ఏది దొరకల వాళ్ళకి. చివరికి దొరికింది ఏంటంటే, అతను యెరూషలేము వైపు తన గది కిటికీ తెరిచి దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ అధిపతులు, కల్దీయుల అధిపతులు, ఆనాటి నెబుకద్నెజరు సామ్రాజ్యములోని రాజప్రసాదంలో ఉండే దానియేలు పొడ గిట్టని వారు దానియేలును అంతమొందించడానికి ఏం చేశారంటే, రాజును ఒప్పించి, మెప్పించి, ఉబ్బించి ఒక శాసనాన్ని తయారు చేశారు. ఈ దేశంలో ఎవ్వరూ కూడా వేరే నామాన్ని ప్రార్థన చేయకూడదు. రాజు దైవాంశ సంభూతుడు. చాలా రాజ్యాల్లో ఇది జరిగింది. రాజుకు ప్రార్థన చేయాలి తప్ప వేరే వాళ్ళకి ప్రార్థన చేయడం. ఈరోజు భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అదొక సమస్య. ఆ సమస్య తయారు చేసేవాళ్ళు ఎలా ఉన్నారు అన్నది పరిశీలన చేయాలి. వాళ్ళకి ఇష్టం వచ్చిన దారిలో ఆరాధన చేస్తే వాళ్ళు ఉండగలిగిన వాళ్ళు. ఈ దానియేలు గ్రంథంలో ముందుగా చూస్తాం, రాజు పెద్ద విగ్రహాన్ని చేయించి ఓ మ్యూజిక్ పార్టీ పెట్టి, ఒక రకంగా కోయర్ పార్టీ పెట్టి ఈ విగ్రహానికే పూజ చేయాలి, మరి ఏ దేవుని నామాన్ని ప్రార్థన చేయకూడదు. కానీ ఇశ్రాయేలీయుల అనుభవం వేరు. వాళ్ళ ద్వారా సృష్టికర్త అయిన దేవుడు మానవాళికి ఒక మోడల్ నేర్పి మానవాళిని అక్కరలేని ప్రయాస నుండి విడుదల చేయాలని అనుకున్నాడు. మతం ఒక అక్కరలేని ప్రయాస. దేవుని దగ్గరికి వెళ్ళడానికి రకరకాలుగా బాధపడతా ఉంటారు. నువ్వు నీ ఇంట్లోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి, రహస్యముగా పరలోకమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయపు తలుపులు దేవుని తట్టు తెరిచి ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డావో, అప్పుడే నీకు దేవుని కృప సమీపముగా ఉన్నది. ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఎక్కడ నా నామమున ఇద్దరు కూడి ప్రార్థన చేయుదురో వారి మధ్య నేను ఉంటాను అన్నారు. కానీ కొన్నిసార్లు చూసినప్పుడు పేపర్లో, ఈ న్యూస్లో ఫలానా దర్శనానికి 23 గంటలు క్యూలో నిలబడ్డవాళ్ళు, 3 దినాలు క్యూలో నిలబడ్డవాళ్ళు. ప్రభు ఈ ప్రయాస అక్కర్లేదయా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఆ ఇన్స్టెంట్, ఇమ్మీడియట్ హీలింగ్
ప్రొటెక్షన్, ద ఇమ్మీడియట్ బ్లెస్సింగ్ నేచర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ గివెన్ టు ద మ్యాన్ కైండ్. కానీ మానవుడు అది వినడంలా, అవి వినడంలా పైపెచ్చు రకరకాల గొప్పతనాలు సృష్టించాలి, కలుగజేయాలి, నా వల్ల కలగాలి అని చెప్పని అనుకుంటా ఉన్నాడు. పురాతనం నుండి ఉన్నదే అది. ఏమంటే మానవులందరూ కలిసి ఎక్కడ లేని పెద్ద ఎత్తైన గోపురాన్ని నిర్మించాలి అని మొదలుపెట్టారు. ఈ గోపురం కట్టమని ఎవడు చెప్పాడు? దేవుడు ఆశీర్వదించింది ఏంటి? ఏమండి ఏం చెప్పాడు దేవుడు? అసలు ఎప్పుడైనా వెనక్కి వెళ్ళి బేసిక్స్ దగ్గరే దీవెన ఉన్నది. చిన్న పుస్తకం ఒకటి ఉండేది, బ్యాక్ టు ద బైబిల్ అని. ఒక రేడియో ప్రసారాలు ఉండే, బ్యాక్ టు ద బైబిల్. ఈ లోకంలో అటు ఇటు పరిగెడతా ఉన్నాం. ఆశీర్వాదానికి కానీ, దీవెనకు కానీ, విశ్రాంతికి కానీ, ఆరోగ్యానికి కానీ. మరి నీవు ఇహమందు పరమందు దీవింపబడడానికి సూత్రం ఏమిటి? లెక్కలో టెక్స్ట్ బుక్లు చదివేటప్పుడు సూత్రం అంటారు, ఫిజిక్స్ పాఠాలు చెప్పేటప్పుడు. ఏమంటే నియమము, సూత్రము అంటాం. అంటే ఆ సూత్రం తప్పదు, పైనుండి కిందకు పడుద్ది. ఏంటది? న్యూటన్ నియమం, భూమి ఆకర్షణ సూత్రం. భూమి ఆ చెట్టునున్న యాపిల్ని కానీ దేన్నైనా ఆకర్షిస్తూ ఉన్నది. మరి పైథాగరస్ సూత్రం, అలాగే A+B² అన్నది ఆల్జీబ్రా సూత్రం. ఈ సూత్రాలన్నీ తెలుస్తున్నాయి, కానీ ఆశీర్వాదానికి సూత్రం మానవునికి తెలియట్లా. ఈరోజు దగ్గర 2600 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి మనం చూస్తాము. ఈ దానియేలు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆనాటి ప్రపంచంలో కేంద్రంలో, ముఖ్య పట్టణంలో, రాజు ఆస్థానంలో ఆ నిర్వహణ జరిపే 3 ప్రధానులలో ప్రధానమైన వాడు. ఒక రకంగా చెప్పాలంటే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్, అంటే ఒక రాష్ట్రానికే. ఆనాటి ప్రపంచాన్ని నడిపే ఆలోచనాకర్తల్లో ప్రథమమైన వాడు. అతనికి ఉన్న జ్ఞానము ఎవ్వరికీ లేదు, ఎవ్వరికీ ఇవ్వబడలేదు. అతని తల్లిదండ్రులు అతను పుట్టినప్పుడు ఎందుకని పెట్టారో దానియేలు అన్న పేరు పెట్టారు. దానియేలు అన్న పదమునకు అర్థము దేవుడు న్యాయాధిపతి. దేవుడు చూసి ఊరుకోడు, దేవుడు ప్రతిదాన్ని న్యాయ విమర్శలోనికి తెస్తాడు. దేవుడు ప్రతిదాన్ని న్యాయ విమర్శలోనికి తెచ్చి సమయము చూసి, ఈరోజు చదివిన వాక్య భాగంలో సమయము చూసి దేవుడు హెచ్చించగలడు, తగ్గించగలడు, లెక్క కట్టగలడు, ఆయన ఏదైనా చేయగలడు. కానీ గెలిచినా ఓడినా ఆయన తగ్గించిన దానిలో ఆశీర్వాదం ఉన్నది. మరి కొన్నిసార్లు మానవులుగా ఓటమిని స్వీకరించడానికి మనస్సు ఒప్పుకోదు, చాలా బాధపడుతుంది. కొన్ని దినాల క్రితం మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. కొంతమంది వాళ్ళని మీటింగ్ కలిసినప్పుడు, ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు మాటలు చూస్తూ ఉంటే, ఆ 3 రోజులు మాకు అన్నం తినబుద్ధి కాలేదండి. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? నేను విశాఖపట్నం పాస్టమ్ గారికి ఎంఎస్సి జువాలజీ ఒరిజినల్ డిగ్రీ కొరకు వెళ్ళి యూనివర్సిటీకి వెళుతూ మా పెద్దమ్మ గారి కొడుకు దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన 75 సంవత్సరాల పెద్ద ఆయన.
డిఓ ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్ అయి ఉన్నాడు. ఆయన భార్యకి బాగోలేదు, భయంకరమైన ఒక విధమైనటువంటి అనారోగ్యం. మేము వెళ్ళగానే ఆయన నువ్వు ఎలాగున్నావు, మీ ఆవిడ ఎలాగుంది, మీ మనవడు ఎట్లా ఉన్నాడు, మా ఆవిడ ఇట్లా ఉంది, ఇవేం మాట్లాడలా. ఆయన ఆశ్చర్యపోయి ఏమంటాడంటే, ఏంటి ఇలా జరిగిపోతుంది, వాటమన్నది సహజమే, అయినా బొత్తిగా ఎంత వాటమా ఇలాగా అంటే ద డిఫీట్, ద ఫెయిల్యూర్, ఇట్ క్యాప్చర్డ్ హిమ్, ఇట్ ఓవర్వెల్మ్డ్ హిమ్. ఆ తర్వాత ఏవో మాట్లాడుకున్నాం, బయటకు వచ్చి దేవుని కృప. నిజమే, కొన్నిసార్లు దాన్ని విశ్లేషిస్తూ ఒక సైకాలజిస్ట్ చెప్తూ అన్నాడు, ఇట్స్ ద ఫేజ్ ఆఫ్ డినయల్. ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు అది చచ్చిపోయాడు కాదు, దాన్ని ఒప్పుకోబుద్ధి కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయబుద్ధి కాదు. అందరికీ తెలుసు, ఎవరికి తెలీదు, పుట్టిన ప్రతివాడు చనిపోతాడు. ఎవరు పొద్దున్న లేస్తే 25 సార్లు వింటాం. ఈరోజు మన వీధిలో ఆయన ఇది అయింది, రేపు పొద్దున ఎప్పుడు, రేపు పొద్దున్న దాకా ఎందుకు, ఎప్పుడు జరుగుద్దో మనకి తెలియదు. ప్రతి విషయంలో దీవెన, శుభము, తోడు, స్వస్థత, సమాధానమునకు కర్త ఆయనే, ఆ ప్రభువు. ఈ దానియేలు స్నేహితులు, వాళ్ళు ఆ సమాధానం వాళ్ళ గుండెల్లో ఉన్నది కాబట్టి ఆ ముగ్గురు యవనస్తులు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అన్న యవనస్తులు ఆ 7 అంతలు పెంచబడిన ఆ ఉష్ణ తీవ్రతలోనికి మామూలుగా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఏమంటారు వాళ్ళు, రాజా నిన్ను గౌరవిస్తాం, నువ్వు సృష్టించిన ఈ ప్రతిమ దేవుడు కాదు, భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త ఆయనను తప్పించి మేము వేరే ఆరాధన చెయ్యము. మేము వేరుగా ఈ ప్రతిమను ఆరాధించనందుకు అగ్నిలో వేస్తావా? వెయ్యి, నీకు బలం ఉంది, నీకు అధికారం ఉంది. మా ప్రభువు మమ్మును ఈ అగ్ని నుండి తప్పించగలడు, ఒకవేళ తప్పించకపోయినను ఆయన చిత్తము, పర్వాలేదు అని ముక్కు పచ్చలారని యవ్వనస్తులు, ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజున చైతన్య కాలేజీలోనో నారాయణ కాలేజీలోనో చదువుకునేటటువంటి యవ్వనస్తుల్లాంటి వాళ్ళు, ద ఎంపరర్ ఆఫ్ ద వరల్డ్ ఎట్ ద టైం, నెబుకద్నెజరు, ప్రపంచాన్ని జయించిన నెబుకద్నెజరు, ఆ దినాల్లో నిర్మింపబడిందే ప్రపంచములోని 7 ప్రాచీన వింతలలో ఒకటి హ్యాంగింగ్ గార్డెన్స్, వ్రాలాడు తోటలు. ఆ నెబుకద్నెజర్ అన్న ఆయనే నిర్మించాడు. నెబుకద్నెజర్ అన్న పదం రాజు బిరుదు కానీ రాజు పేరు కాదు. ఈ నెబుకద్నెజర్ బిరుదుతో ఒక 4-5 పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో ప్రస్తావింపబడ్డారు. అతనికి రాజుకు వ్యతిరేకముగా చాలా సమాధానంతో, ఏమీ తొణకకుండా జవాబు చెప్పారు. ఈ దానియేలు గ్రంథం సర్వ సృష్టికర్త అయిన, సత్య దేవుడైన, సమాధానకర్త అయిన, ప్రభు అయిన దేవాది దేవుని వైపు మానవాళికి దృష్టిని సారిస్తూ ఉన్నది. ఇందాక ప్రియులు మోహన్ గారు సాక్ష్యం చెప్తూ ఓ మాట, నేను దేవునితో సమాధాన పడాలనుకున్నాను. ఆ మాట ఉందా? వాడారు.
నేను అదే టచ్ చేద్దాం అనుకుంటే ఆయన్ని కూడా దేవుడు ఆ పదం పలకడానికి వాడాడు. నేను దేవునితో సమాధాన పడాలనుకున్నాను. నిజమే, ఈ బిజీ ఎంటాంగిల్డ్ లైఫ్లో ఇక్కడ ఆరాధన అయిపోద్దా, మనందరం ఇంటికి వెళ్ళిపోతాం. ఒకవేళ వచ్చే వారం నేను వాక్యం చెప్పాల్సి వస్తే, 2 వారాల తర్వాత వాక్యం చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలని అది అయిపోయిన దగ్గర నుంచి మనస్సులో ఒక భాగము, ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్, ద థింకింగ్, రీడింగ్, ద మెడిటేషన్ గోస్ అరౌండ్. అయినప్పటికీ కూడా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు జీతం తీసుకునే పాస్టర్ గారిని అయినా నేనే చాలాసార్లు లేట్ అవుతూ ఉంటాను. ఏమంటే వీఆర్ ఎ ఫెయిల్యూర్. దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆ దేవుని మందిరానికి రావాలి, ఆ దేవుని మందిరములో ప్రభువును గణపరచాలి, ఆ దేవుని మందిరములో ప్రభువు చేసిన మేలులకు కృతజ్ఞత ఆరాధన సూచనగా కానుక సమర్పించాలి. ఇంకా అనేకమైన తలంపులతో కొంతమంది ఆ హన్నా అన్నట్లు నా హృదయములోని బాధను ప్రభు పాదముల యొద్ద కుమ్మరించుకొనుచున్నాను. నిజమే, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎవరితో పంచుకోలేని బాధ, ఎవరికి తెలియని బాధ. చుట్టూ మనుషులు ఉన్నారు, కుటుంబం ఉన్నది, బిడ్డలు ఉన్నారు, మనవలు ఉన్నారు, కానీ ఒక విధమైన ఒంటరితనము ఆవరించి ఉన్నది. ఆ ఒంటరితనమును పోగొట్టగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆ తృష్ణ కలిగి ఈ దానియేలు పితరుడు దావీదు తృష్ణ కలిగి అంటాడు. ఏమంటాడు? కీర్తన 42-43లో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఆ లాంగింగ్, ఆ దప్పిక, ఆ యొక్క క్రేవింగ్, ఆ యొక్క ప్రభువు కృప కొరకు ప్రాకులాడే ఆ నైజము, దాన్ని బట్టి 85వ కీర్తనలో అంటాడు, నీ మందిరావరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దానికి ప్రత్యామ్నాయం ఏమీ కూడా లేదు సుమా. ఈ దానియేలు పాపపు ఒప్పుకోలు ప్రార్థన, దేవుని కృప కొరకైన ప్రార్థన, దేవుని ఆశీర్వదించు తత్వమును గణపరచే ప్రార్థన. దేవా మమ్మల్ని దీవించావు. మరి 4వ వచనంలో అంటాడు కదా, ప్రభువా. ఈ 4వ వచనం ఎవరైనా బిగ్గరగా చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట గమనించండి, ఈ మాటలు వ్రాస్తూ ఉన్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక రకంగా మనం ఐఏఎస్ టాపర్, ఐఏఎస్ గోల్డ్ మెడలిస్ట్ అంటాం కదండి. ఆ కలెక్టర్ గారులు కూడా ఈ రోజుని వాళ్ళకి అధికారిగా ఉన్న మంత్రి ఏం చెప్తే దాని మీద కళ్ళకి గంతలు కట్టుకొని సంతకాలు పెట్టి ఇంకో మంత్రి వచ్చిన తర్వాత సువ్వలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఏం చెప్పాడు కాబట్టి చేసేసి బయటపడిపోదాం అనుకున్నవాడు తర్వాత కటకటాలు లోపల పడిపోతున్న పరిస్థితులు నడుస్తున్న చరిత్రలో చూస్తాం. జ్ఞానం కలిగిన వాడు. ఒక విధంగా చెప్పాలంటే దానియేలు ఐఏఎస్ టాపర్. ఒకవేళ చెప్పాలంటే అది ఏ దేశం అంటే అది ఏ దేశం? బబులోన్ దేశం కదా.
బిఏఎస్ అనాలి. బ్యాబిలోన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ యొక్క టాపర్ అని చెప్పాలి. 1 సంవత్సరానికి కాదు, హీ కంటిన్యూడ్ టు బి ద టాపర్. ఎక్కడ? బ్యాబిలోనియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ టాపర్గా కొనసాగుతూ ఉన్న వ్యక్తి. సంవత్సరానికి ఒకడు వస్తాడు టాపర్గా. అతను రాజు అవని, రాజు కంటే బలమైన వాడవని, ప్రభువును గణపరుస్తాను అన్న కృప కలిగిన వ్యక్తి, మహాజ్ఞాని. ఇంకోటి, బైబిల్లో వాక్య భాగాల్లో ఈ దర్శన గ్రంథాలు అన్నవి ప్రత్యేకం. మీకు ఒక రోజు సరిగ్గా నిద్రపట్టదు, 2-3 రోజులు నలతగా ఉంటారు. ఆ ముందు రాత్రి ఏం జరిగిందో తెలుసా? మీకు ఒక పిచ్చి కల వచ్చింది. మీ చూడకూడని విషయాలేవో మీ కల్లో చూశారు. ఆరోగ్యం పాడవుతుంది. ఇతను తన దర్శనము చూసి 9 రోజులు బలహీనుడైపోయిన పరిస్థితులు ఉన్నాయి. పద్మసు ద్వీపములో ప్రకటన గ్రంథాన్ని దేవుని ఆత్మశక్తి చేత వ్రాసిన యోహాను ఏ విధంగా దేవుని ఆత్మ చేత బలపరచబడ్డాడో, దేవుడు దానియేలుకు తెలియచేసిన సంగతులు, దర్శనములు చూచిన దానియేలు ఆ దర్శన ప్రభావము వలన బహు బలహీనుడయ్యాడు. అంటే దేవుని దర్శన జ్ఞానము కలిగిన మహాజ్ఞాని దానియేలు. స్పిరిచువల్లీ, ఇంటలెక్చువల్లీ, ఎమోషనల్లీ రాజును కూడా భయపడేది లేదు. నువ్వు చంపేస్తే చంపే, ఏం చేస్తావు? నువ్వు ఇక్కడ ఉండకుండా చేస్తావు. నువ్వు చంపకపోతే ఎంతకాలం బతుకుతా? ఇంకో 40 బతికేనో 10 బతికేనో. కానీ నిత్యత్వములో లెక్క చూచే దేవుడు ఒకడున్నాడు. నువ్వు సత్యం తెలుసుకోవాలి సుమ. ఈయన అంటూ ఉన్న మాటలు ఆయన డైరీలో రాసుకున్నాడేమో. హీబ్రూ, ది పీపుల్ ఆఫ్ ద బుక్ అని చెప్పబడేవారు యూదులు. ప్రపంచంలోనే ఎక్కువ మంది నోబెల్ లారియట్స్ ఎవరంటే యూదులే. హిట్లర్ యూదుల్ని ద్వేషించి 6 లక్షల మంది యూదులను జర్మనీ దేశంలో గ్యాస్ ఛాంబర్స్లో చంపేసే మత్సరం పెంచుకోవడానికి ఓ కారణం ఏంటంటే, ఆ దేశంలో ఉన్న యూదులకే ఈ నోబెల్ బహుమతులన్నీ వస్తూ ఉన్నాయి, మిగతా వాళ్ళకి రావడంలా. దే వర్ ద పీపుల్ ఆఫ్ ద బుక్, దే వర్ ద పీపుల్ ఆఫ్ విజ్డమ్. మరి ఇప్పటికింకా కూడా ప్రపంచంలో అనేక విషయాలు మొట్టమొదటగా నేర్పుతూ ఉన్నవారు చిన్న దేశమైన ఇశ్రాయేలు, దేవుని వాగ్దాన ప్రదేశము నుండి వెలుపలికి వచ్చిన యూదులే. గొప్ప జ్ఞాని, మహానాయకుడు, బలమైన సామ్రాజ్యంలో ఒక రకంగా ప్రధానమంత్రి. ఆయన రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? చదవండి మరలా. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నది ఏమనగా దేవుని దగ్గర ఒప్పుకోవలసినవి ఒప్పుకోవాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన జీవన వ్యాపారంలో అటు ఇటు తిరుగుతా ఎన్ని బడాయి కబుర్లు చెప్తామో, ఎన్ని అబద్ధాలు చెప్తామో, ఎన్ని కాని మాటలు మాట్లాడుతూ ఉంటాము. కానీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర అక్కడికి రావాలి. దేవుని బిడ్డలుగా, బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులుగా మనకి ఒక గొప్ప దీవెన ఉన్నది. అది ప్రభు బల దగ్గరికి రాడు. అవి వచ్చేటప్పుడు ఏం చేస్తాం? ప్రభువా, నీ దగ్గర దాయటం ఎందుకు నాయన? నేను ఫలానా విషయంలో, నా కంటి చూపు విషయంలో, నా హృదయపు తలంపు విషయంలో, నా ఆశలలో, నా ఆలోచనలలో, నా నడవడిలో
నేను చెదిరిపోయాను, నీకు అవమానకరమైన వ్యక్తిగా ఉండి ఉన్నాను, నన్ను క్షమించు అని ఒప్పుకొని ఆయన సన్నిధికి రావడానికి దేవుడు వచ్చే ఆదివారం అయ్యగారు చెప్పారు, ప్రభు బలను సమీపించనై ఉన్నాం. అక్కడ అంటాడు, ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, చదవండి. ప్రభువా మహాత్మ్యము గల భీకరుడగు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. భక్తుడైన పౌలు ప్రభు యొక్క నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు, మనము అపనమ్మకస్తులమైనప్పటికీ ఆ ప్రభువు మన ఎడల నమ్మకమైన వాడుగా ఉండెను. ప్రభువా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు క్రైస్తవులు ప్రభువును మాత్రమే. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించుచున్నావు. అంటే నీ జీవితమునకు పరిపూర్ణమైన అధిపతిగా, నాయకునిగా, మరి అధిపతిగా ఆయన్ను ఒప్పుకుంటున్నావా? ప్రభువా. ఈ అధికారులు ఉంటారు, గవర్నమెంట్ అధికారులు. నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడే వాళ్ళ అధికారులు. నీ ఇంటికి వచ్చిన తర్వాత నీకు నువ్వే రాజా. వీల్ చైర్లో కూర్చొని కాళ్ళ దగ్గర స్టూలు పెట్టుకొని అప్పుడు దాకా అధికారి దగ్గర చేతులు కట్టుకొని నిలబడి సార్ అన్న మనం ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో మనమే రాజా, మన పూజ మేజ ఏదైనా కానీ మనమే. ఒక మాస్టర్ ఒక పద్యం చెప్పాడు. సరే, ఏదైనా మన దప్పికను బట్టి నీళ్లు తాగుతాం, మన సౌఖ్యాన్ని బట్టి కూర్చుంటాం, కాళ్ళ కింద పేటేసుకొని ఏమంటారు ప్రపంచ కప్పు క్రికెట్ చూస్తాం, ఆ గెలుపులో చప్పట్లు కొడతాం. ఎంతమంది చూశారో రాత్రి, ఏమంటే అది మన ఇష్టం. బట్ ఇక్కడ గమనించవలసిన పదం ప్రభువా. మళ్ళీ క్రికెట్ దగ్గరికి వద్దాం, ఓవర్ ఇంకా అయిపోవాల. ఈ ప్రభువా అన్న పదం చాలామంది హతసాక్షులకు కారణమైంది. అక్కడ బబులోన్లో నెబుకద్నెజరు, రోమా సామ్రాజ్యంలో కైసరు ప్రభువు, సీజర్ కురియాస్ అని సంవత్సరానికి ఒకసారి ఈ కైసరు కట్టిన మందిరములోనికి వెళ్ళి ఏ పించ్ ఆఫ్ ధూపం వేయాలి. సాంబ్రాణి వెళ్ళి కైసరును, అంటే ది ఎలజెన్స్ టు సీజర్, నువ్వు కైసరుకు లోబడేవాడవా, కైసరును తిరస్కరించేవాడు, పౌరుడుగా ఆరాధన చేయవలసిన పని లేదు. ఉదాహరణకి క్రిస్టియన్ సిటిజన్స్, దే డూ దేర్ వర్క్ వెరీ సిన్సియర్లీ. ప్రభువును ప్రేమించినట్లయితే మానవతా దృక్పథంతో, ప్రభు భయంతో సేవ చేసే నర్సు గారులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, ఎవరైనా సరే వార్డెన్ గారు కానీ, వాళ్ళు పిల్లలతో మరి వారి బాధ్యతలో వ్యవహరించే శైలి వేరుగా ఉంటుంది. దేశ నిర్మాణమునకు దోహదపడతా ఉంది. కానీ గుర్తింపు దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ న్యాయంగా ఉండేవాళ్ళు అవార్డులకి రివార్డులకి పనికిరారు సుమా అన్నట్టు అయిపోద్దేమో కానీ, ఈ లోకపు అవార్డులు రివార్డులేమో కానీ, ప్రభువు మాత్రం తనను వెంబడించు ప్రతి వారికి ఆయన రివార్డు ఇచ్చేవాడు. అక్కడ మొదటి శతాబ్దంలో, క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల్లో నెబుకద్నెజరును ఆరాధించని వాళ్ళు మరణానికి లోనయ్యారు. క్రీస్తు శకము 100వ సంవత్సరం ఆయా దినాల్లో కైసరును చక్రవర్తిగా ఆరాధించని వాళ్ళు మరణానికి గురయ్యారు. మా
నోబుల్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి ఈ మధ్య కొంతకాలం క్రితం ప్రభు సన్నిధికి పిలువబడిన బేతపూడి సంజీవరావు గారు అన్న మాస్టారు మాకు 8th క్లాస్లో 10th క్లాస్లో ఒక మాట చెప్పేవాడు. ఒరేయ్, నీరో నియంత, రోములో నియంత, క్రైస్తవులను ఎక్కువ హింస పెట్టిన రోమా చక్రవర్తుల్లో ఒకడు నీరో. ఆయన ఏమనేవాడంటే, నీరోను గూర్చి ఆంగ్లంలో ఒక సేయింగ్ ఉంది, కింగ్ నీరో వాజ్ ఫిడిలింగ్ వైల్ రోమ్ వాజ్ బర్నింగ్ అని. రోమా పట్టణంలో ఇళ్ళు తగలబడిపోతూ ఉంటే, ఇల్లు తగలబడిపోవటం ఏమన్నా మేలైన పని? ఆ గృహిణి, గృహ యజమాని, బిడ్డలు వాళ్ళందరూ కలిసి ఎంతో కష్టంతో కట్టుకొని ఎంతో సంపద ఇంట్లో పెట్టుకున్న ఇల్లు తగలబడిపోతూ ఉంటే ఆ ప్రజల ఆక్రందన ఎలా ఉంటుంది? వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈ చక్రవర్తి మేడ మీదకి వెళ్ళి ఫిడేలు వాయిస్తూ ఉన్నాడట. సమస్త దీవెనలకు ప్రదాత, ఆశీర్వాదములకు నిలయుడా, నీ సన్నిధిని బట్టి, నీ ఆరాధనను బట్టి, నీ కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వర్షం ఉన్నప్పటికీ నీ బిడ్డలు నీ మందిరమును నిన్ను ప్రేమించి, వాక్యమును ప్రేమించి, సహవాసమును ప్రేమించి, సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడ్డలందరి కొరకై నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదించండి. మా ముందు ఉన్న వారం అంతటిలో నీ బిడ్డలందరికీ క్షేమము, భద్రత ఇచ్చి దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఈ వారం వచ్చే వారం అంతటిలో తమ తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అధికారులకును, ఉద్యోగస్తులకును, ప్రైవేటు సంస్థలు పనిచేసిన ప్రతి ఒక్కరికి నీ కృపగల రీతిలో నీ సహాయం అనుగ్రహించి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము. అదే రీతిగా అనారోగ్యమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి ఆరోగ్యం ప్రసాదించి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఆరాధనకు రాలేకపోయిన బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ప్రతి గృహానికి మీరు వెళ్ళి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అదే రీతిగా సంగమునకు చెంది దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలను, విదేశంలో ఉన్న బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకొని వారిని కూడా దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాను. నాయన, సమస్యలతో ఉన్నటువంటి కుటుంబములను జ్ఞాపకం చేసుకొని సమస్యలకు సమాధానం కలుగ చేసి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఫలితాల కొరకు ఎదురుచూతున్న బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకొని ఆశించిన రీతిలో బిడ్డలకు ఆశీర్వాదములు ఇచ్చి మంచి ఫలితాలు ఇచ్చి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీ కృప కనిపెట్టుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదించమని నేను దయగల, మహిమగల, కృపగల దీవెనల కొరకు నీ బిడ్డలందరినీ సంఘమంతటిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు ప్రియరక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మను గురించే దీవెన ఆయనను ప్రేమించి బిడ్డలకును ఈ ఆరాధనలు చేరి నేను స్తుతించి ఘనపరిచిన ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.